డాక్టర్ కొంతమందికి నిద్దట్లోనే ఆ కాళ్ళు చేతులు పడిపోవటం లాగా అలా అవుతుంది కదా! నిద్రలో నోరు వంకర పోవడం గానీ, అట్లాంటివి సడెన్‌గా జరగడానికి రీజన్ ఏంటి? స్లీప్ రిలేటెడ్ డిసార్డర్స్ అని అంటాం. సో, కొందరికి ఏంటంటే నార్మల్ ఫినామినన్. హిప్నోగాగిక్, హిప్నోపాంపిక్ జర్క్స్ అంటాం. అంటే నిద్ర వెళ్ళే టైంకి ఆర్ ఎల్స్ లేచే టైంకి కొందరి బాడీలో సడెన్‌గా జర్క్స్ వస్తా ఉంటాయి. సో, ఈ జర్క్స్ నార్మలే, భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా సడెన్‌గా వీక్ అయిపోయింది, చేయి కాలు కదలలేకపోయినారు. సో, డెఫినెట్‌లీ డయాబెటిక్ ఉందనుకోండి, షుగర్ చెక్ చేసుకోవాలి. షుగర్స్ ఆ నైట్ టైమ్‌లో తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, షుగర్స్ తగ్గడం వల్ల ఇలాంటి లక్షణాలు రావచ్చు. సో, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ చెక్ చేసుకోమని చెప్తాం. లేదు అంటే డెఫినెట్‌లీ వి హావ్ టు రూల్ ఔట్ బ్రెయిన్ స్ట్రోక్. సో, బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిద్రలో రావచ్చు, మనం పని చేస్తున్నప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే. సో, ఎనీథింగ్ సడెన్‌గా మాటలు ఆగిపోవడము, సడెన్‌గా చేయి కాళ్ళు లిఫ్ట్ చేయలేకపోవడము, సడెన్‌గా చూపు తగ్గిపోవడము, సడెన్‌గా బ్యాలెన్స్ ఔట్ అయిపోవడము, సడెన్‌గా మూతి వంకర పోవడం. ఇలాంటి లక్షణాలు సడెన్‌గా ఎప్పుడైనా నిద్రలో ఉన్న, మెలకువలో ఉన్న డెఫినెట్‌లీ వి హావ్ టు రూల్ ఔట్ బ్రెయిన్ స్ట్రోక్. ఇవి కాకుండా కొన్ని స్లీప్ రిలేటెడ్ మూవ్‌మెంట్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే తరచుగా కాళ్ళు కదిలిస్తా ఉండడము, రెస్ట్ లెగ్ సిండ్రోమ్ అంటాం. దెన్ స్లీప్ రిలేటెడ్ పారాలిసిస్ అంటే వీక్‌నెస్ సడెన్‌గా రావడము, అది మళ్ళీ అంతకది ఇంప్రూవ్ అయిపోతుంది. అది నార్మల్. దెన్ ఈ కైండ్ ఆఫ్ ఫిట్స్, కొందరికి నాక్టర్నల్ సీజర్స్ అంటాం. సో, వాళ్ళలో ఫిట్స్ వచ్చే వాళ్ళు కూడా కొందరికి నైట్ టైమ్ అనేది ఫిట్స్ నంబర్ ఎక్కువగా వస్తుంది. నిద్రలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రావచ్చు. ఓకే. సో, సార్ అవే మరి ఇలాంటివేమైనా వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు. ఇంత 24 అవర్స్ లోపల మా దగ్గరికి తీసుకొస్తే కంప్లీట్‌గా రికవర్ చేయగలం అంటారు. ఎంతవరకు నమ్మొచ్చు? అంటే మీ సింప్టమ్స్ దాన్ని బట్టి. ఇఫ్ ఎట్ ఆల్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఉన్నాయనుకోండి, అది ఎంత ఎర్లీగా హాస్పిటల్ తీసుకొస్తే అంత బెటర్. హ్మ్. ఎందుకంటే మనకు 2 టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. ఒకవేళ 4 గంటల లోపు హాస్పిటల్‌లోకొచ్చినారనుకోండి, బ్రెయిన్‌లో గనక మనం క్లాట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తే, ఇంజెక్షన్ ఇచ్చి ఆ క్లాట్‌ని పెరగకుండా చూసుకోవడానికి మందులున్నాయి. అదే పేషెంట్స్‌లో ఏమైనా బ్లడ్ వెసెల్ బ్లాక్ ఉండిందనుకోండి, అది ఆ బ్లాక్‌ని క్లియర్ చేయడానికి డైరెక్ట్‌గా థ్రాంబస్ అంటాం దాన్ని. ఆ థ్రాంబస్‌ని తీసేయడానికి గూడా థ్రాంబెక్టమీ అనే కొత్త కొత్త మెడికల్ ఇవి గూడా ఉన్నాయి. సో, ఓకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ పేషెంట్స్‌కి ఉన్నాయి అని. హ్మ్. ఇఫ్ ఇట్ ఆల్ ఫిట్స్ లాగా ఉన్నాయనుకోండి, సేమ్ థింగ్, మెడిసిన్స్ పెట్టి కంట్రోల్ చేయడానికి చూస్తాం. సో, ఓకే. మీకు డిఫరెంట్‌గా అనిపించిన సింప్టమ్ ఏదున్నా ఇమ్మీడియేట్‌గా న్యూరాలజిస్ట్‌ని కలిసినారనుకోండి, అది నార్మలా? వరీ అయ్యే సింప్టమా? వరీ అయితే ఏ లెవెల్‌లో వరీ అయ్యే సింప్టమ్? సో, ఇవన్నీ డిస్కస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే. న్యూరాలజిస్ట్, న్యూరో ఫిజిషియన్ ఇద్దరు ఒకటేనా డాక్టర్? ఇద్దరు. ఓకే. ఇది వీటికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ వచ్చినా న్యూరాలజిస్ట్‌ని న్యూరాలజిస్ట్ కన్సల్ట్ ఆర్ న్యూరో అవ్వచ్చు. ఫిజిషియన్ ఇద్దరు ఒకటే. ఓకే. రైట్.